తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళుటకు 1 నంబర్ ప్లాట్ఫామ్ మీద వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళటానికి రెడీగా ఉన్నది. ప్రయాణికులు ఎక్కవలసిందిగా విజ్ఞప్తి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మొత్తానికైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్ళవలసిన ట్రైను తిరుపతి 1 నంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. చాలాసేపు అవుతుంది, హాఫ్ అన్ అవర్ అవుతుంది. మేము ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మధ్యలో ఒక 10-15 నిమిషాలు డిలే అని చెప్పారు, ఆపారు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక 15 నిమిషాలు క్లీనింగ్ అని చెప్పి ఆపేస్తారు. సో బయట అంత ఎండగా ఉందని చెప్పి తొందరగా వచ్చే ఇక్కడ ప్లాట్ఫామ్ మీదనే ఆగాల్సి వచ్చింది. సో ఎదురు చూద్దాం. ఒక 10 నిమిషాలు క్లీనింగ్ అయిన తర్వాత వందే భారత్లో ఈరోజు ఈ జర్నీ మీకైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. తిరుపతి నుంచి హైదరాబాద్కు వందే భారత్ ట్రైన్ నేను జర్నీ చేస్తూ నా జర్నీని మీకు చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో పదండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ముఖ్యంగా వందే భారత్ ట్రైన్లో 20 బోగీలు ఉంటాయి, ఒక ఇంజన్ ఉంటుంది. ఆ 20 బోగీల్లో చైర్ కార్ సీసీ అయితేనేమో మనకు 18 బోగీలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఈసీ అయితేనేమో 2 బోగీలు ఉంటాయి. మొత్తం 20 బోగీలు ప్లస్ ఒకటి ఇంజన్ అయితే ఉంటుంది. మొత్తం 21 బోగీలతో ఈ వందే భారత్ ట్రైన్ తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు అయితే బయలుదేరుతుంది. సో మాది C8 వచ్చింది. మేము C8 వరకు అయితే వెళ్తున్నాము. వెళ్ళి C8లో ఎక్కుతాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపల ఏమున్నాయో మీకు పూర్తిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇది మెయిన్ స్టాపులనే అవుతుంది. ఒక 4 స్టాపులు అలా ఉంటుంది. నెల్లూరు, గూడూరు, విజయవాడ అలా ఒక 4-5 స్టేషన్ దాటిన తర్వాత డైరెక్ట్ హైదరాబాద్కు మనం రాత్రి 11:30కు చేరుకుంటాము. మధ్యాహ్నం 3:15 తిరుపతిలో స్టార్ట్ అయ్యి రాత్రి 11:30 ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్తుంది. అంటే సికింద్రాబాద్ కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ ట్రైన్ అనే చెప్పవచ్చు. కాకపోతే కొంచెం దూర ప్రాంతాల వాళ్ళకైతే రాత్రి మళ్ళీ ప్రయాణానికి కొంచెం వెహికల్స్ అందుబాటులో ఉండకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే తలెత్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వందే భారత్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు చూసి అయితే టికెట్లు బుక్ చేసుకోండి. సికింద్రాబాద్కు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇది చాలా అందుబాటులో ఉన్న ట్రైన్ అని చెప్పవచ్చు. సో చాలా బాగుంటుంది, తొందరగా వెళ్తుంది. మామూలుగా మనం థర్డ్ ఏసీ తీసుకుంటే 1500 పడుతుంది. సో ఇది కూడా వితౌట్ ఫుడ్ అయితే మనకు 1500 అలా వస్తుంది. విత్ ఫుడ్తోని 1750 రూపాయలు అలా మనకు ఈ టికెట్ అయితే చైర్ కార్లో పడుతుంది. ఈసీ టికెట్ వచ్చేసి 3150 రూపాయలు అలా పడుతుంది. ఒకవేళ మనం ఫుడ్ వద్దనుకుంటే మాత్రం 2900 అలా ఛార్జ్ అయితే చేస్తారు. సో ఇప్పుడే డోర్లు అయితే మనకు ఓపెన్ చేశారు. సో డోర్లు ఓపెన్ అవ్వగానే సో జనాలు ఈ బయట ఎండకు తట్టుకోలేక వెళ్ళి రిలాక్స్ అవుదామని చెప్పి అయితే అందరూ గబగబా అయితే లోపలికైతే వెళ్తున్నారు. మేమైతే కాసేపు ఆగాము, ఎందుకంటే ఇంత గర్దిలో వెళ్ళడం ఎందుకు అని చెప్పి మేమైతే ఆగాము. సో మెల్లగా వాళ్ళందరూ ఎక్కిన తర్వాత మేము ఎక్కి మా యొక్క సీటు వద్దకైతే వెళ్ళడానికైతే ప్రయత్నం అయితే చేస్తాము. సో లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక క్యాబిన్ అయితే ఉంది కదా. ఈ క్యాబిన్లో ఇది ప్యాంట్రీ క్యాబిన్, అంటే 2 సైడ్లు ఉంటాయి. ఒక సైడ్ ఏమో ప్యాంట్రీ క్యాబిన్ ఉంటుంది. సో ఇంకో సైడ్ వచ్చేసి లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. సో ఈ లోపల కూడా మనకు 2 సైడ్స్ అయితే ఉంటాయి. 2 సైడ్లో మనం లగేజ్ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం అడిషనల్ లగేజ్ ఏదైనా ఎక్కువగా ఉంటే ఫర్ హెడ్ ఒక 2-3 అలా ఉంటే కనుక సో మనం ఎంట్రన్స్లోనే మనం గేట్ దిగే దగ్గరనే కనుక అక్కడ మనకు లగేజ్ పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ అయితే ఇచ్చారు. అక్కడ కూడా మనం పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. 1-2 ఉంటే కనుక మన సీట్ దగ్గరనే పైన పెట్టుకునే విధంగా అయితే మనకు ఇక్కడ చాలా బాగా ఏర్పాటైతే చేశారు. సో చాలా బాగుంటుంది. మొత్తానికైతే తిరుపతి నుంచి వందే భారత్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి అప్డేట్ అయితే నేను ఇవ్వడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడే తిరుపతి అనేది రైల్వే స్టేషన్ రెనోవేషన్ జరుగుతుంది. సో అది ఇంకో 2 years పడుతుంది. సో అప్పుడు ఇంకా ఎలా ఉంది అనేది మీకు ముందు వీడియోలో అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రెనోవేషన్ జరుగుతుంది. సో ఇక్కడ చూడు రిపేర్ అనే ఉంది. సో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ప్రయాణికులకైతే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా. సో అది ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే వస్తున్నారు. కాకపోతే ఈ ట్రైన్స్ అనేది సరిపోక దగ్గరలోనే ఇంకో రైల్వే స్టేషన్ కూడా తిరుచునూరు అని చెప్పి ఒక రైల్వే స్టేషన్ కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది. సో టెంపరవరీగా
ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కొన్ని ట్రైన్లు అక్కడ కూడా అవుతాయట, కొన్ని ఇక్కడ అవుతాయి. సో ఇప్పుడు కొన్ని ట్రైన్లు రేణిగుంట వరకే స్టాప్ చేసినట్టుగా కూడా మనకు రైల్వే శాఖ వాళ్ళైతే చెప్పారు. తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయింది. సో తిరుపతి ఇప్పుడు దాటిపోతున్నాం మేము. ట్రైన్లో జర్నీ, వందే భారత్లో ట్రైన్ జర్నీ మనం కూర్చుండే వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఈజీ అండ్ కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ ట్రైన్ జర్నీ అయితే సాగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఏమి ఇస్తారు మనకు ఏంటనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకు చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. మేము మధ్యాహ్నం ఎక్కాం కదా, మనకు ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది, నైట్ డిన్నర్ కూడా ఉంటుంది, మళ్ళీ వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. అదే కాకుండా మనకి ఇంకా అడిషనల్గా ఇంకేమన్నా అవసరం ఉన్నా కానీ మనం పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా అయితే మనకు సో వాళ్ళు మన దగ్గరికి వచ్చి అయితే మనకు పూర్తిగా అయితే అడుగుతారు. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మనం చూసుకోవడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు. సో ముందుగా ట్రైన్లో మనకు ఇక్కడ మనం కూర్చునే ప్లేస్ దగ్గర ఏమేమి ఇచ్చారనేది మీకు చూపిస్తాను. సో ఇదైతే మనం ఫుడ్ అది పెట్టుకొని తినడానికైతే సో ఇది ఇచ్చారు. అందులో 2 మ్యాగజైన్స్ కూడా మన 2 బుక్స్ అయితే ఇచ్చారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్స్ కూడా చదవడానికి సో అందుబాటులో ఈ 2 బుక్స్ అయితే ఇంగ్లీష్ బుక్స్ పెట్టడం జరిగింది. సో ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఆ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇచ్చారు. సో 2 సీట్స్ కాబట్టి 2 వాటర్ బాటిల్స్, మళ్ళీ మనం కాళ్ళు పెట్టుకోవడానికి అయితే మంచి పైడలు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా సాకెట్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా మనం పేపర్స్ చదువుకోవడానికి వీలుగా ఒకటి ఇంగ్లీష్ పేపర్ కూడా ఇచ్చారు, ఇంకొకటి తెలుగు పేపర్ కూడా 2 పేపర్లు అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. వందే భారత్లో జర్నీ సేమ్ లైక్ మనకు కొంచెం చిన్న తరగతి వాళ్ళకు ఒక ఫ్లైట్ జర్నీలా అయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వందే భారత్లో ట్రైన్ జర్నీ. వందే భారత్లో ట్రైన్ జర్నీ మీకు స్పీడ్ ఏంటో చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ట్రైన్ ఇప్పుడే ఫుల్గా అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను స్పీడోమీటర్ ఓపెన్ చేసి అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 89 km/h అనేది అయితే మనకు చూపిస్తుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మధ్యలో మీకు నేను స్పీడు మళ్ళీ 93 వచ్చింది, 92 km/h వచ్చింది. సో పెరుగుతుంది, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. మంచి స్పీడ్ వచ్చినప్పుడు మళ్ళీ కూడా మీకు ఒకటి 100 క్రాస్ అయిపోయింది వందే భారత్ ట్రైన్ స్పీడు. మళ్ళీ స్పీడు అనేది మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. 105 వరకు అయితే ఈ స్పీడ్ అయితే వచ్చింది. వందే భారత్ ట్రైన్లో మొట్టమొదటిగా మనకు స్నాక్స్ అయితే వచ్చాయి. ఈ స్నాక్స్లో మనకు ఏమి ఇచ్చారో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మనకు ఇందులో వచ్చేసి 2 చాక్లెట్ బిస్కెట్స్ అయితే ఉంటాయి, అంటే బన్ టైప్లో బిస్కెట్స్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా ఇది మనకు మర్మరాలు అంటారు కదా, మర్మరాలు అయితే మనకు ఇచ్చారు. ముందు చెప్పిందేమో చాక్లెట్ పాప్కార్న్స్, ఇది బన్ కేకు. అదేవిధంగా మనకు ఒక జ్యూస్, రియల్ యాపిల్ ఫ్లేవర్ జ్యూస్ అయితే మనకు ఓఆర్ఎస్ జ్యూస్ అయితే ఇచ్చారు. సో అదేవిధంగా మనకు వేడి నీళ్ళు ఇస్తారు. ఆ వేడి నీళ్ళలో ఇవి పోసుకోవడానికి చార్దమ్ చాయ్ అని చెప్పి మంచిగా అల్లం చాయ్ టైప్లోనే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ వచ్చాయి కదా, సో ఓ పని అయితే కంప్లీట్ చేద్దాం, స్నాక్స్ అయితే తిందాం ఇప్పుడు. ఇందులో మనకు ఫస్ట్గా నేను ఓపెన్ చేసింది చాక్లెట్ పాప్కార్న్స్, చాలా బాగుంటాయి. సో అదే కాకుండా మనకు మర్మరాలు కూడా బాగుంటాయి, ఆపిల్ జ్యూస్ ఉంటుంది. సో అంతేకాకుండా మనకు ఒక కప్పులో వేడి నీళ్ళు అయితే పోషిస్తారు. సో ఇంతకుముందు మీకు చూపించాను కదా, చూపించింది మీకు ఇందులో నేను ఏం చేస్తానంటే వేడి చేసుకొని అందులో సేమ్ మనకు అల్లం చాయ్ టైప్లో అయితే మంచి క్వాలిటీగా అవుతుంది. సో చాయ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది కూడా మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. వందే భారత్లో మనం మంచిగా లగ్జరీ ట్రావెల్ అయితే చేయొచ్చు. సేమ్ లైక్ మనకు ఫ్లైట్లో అయితే, ఇంకా ఇప్పుడు ఫ్లైట్లో కొంచెం అంటే కన్సెషన్స్ పెట్టారు, ఈ రేట్లు అవి తగ్గించిన తర్వాత, కానీ ఇక్కడ అయితే ఫుల్ఫిల్గా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, రైల్వే సేవా హెల్ప్ లైన్ నెంబర్ అని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏ సర్వీస్ లేకున్నా కానీ సో అది మీకు కంప్లీట్ చేస్తే కనుక వితిన్ 5 to 10 minutesలో మనకు టీసీ మన దగ్గరికి వస్తాడు. అంతేకాకుండా స్టాఫ్ కూడా ఉన్నారు కదా, స్టాఫ్గా వచ్చి మనకి ఏమేమి అవసరం ఉన్నాయో అవి పూర్తిగా అయితే మనకు వాళ్ళు చూపిస్తారు. సో ఈ ఫెసిలిటీ అయితే మనకు చాలా అంటే చాలా అయితే బాగుంది. సో అది మీరు ఫోటో తీసుకొని మీకు నేను అది డిస్క్రిప్షన్లో అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, ఆ నెంబర్స్ కూడా. సో అందులో మనకు ఇంకొక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే కనుక మనకు
మెన్యూ ఏమేమి ఉంది ఏంటనేది నార్త్ వందే భారత్ ట్రైన్లో నార్త్ సంబంధించిన ఫుడ్ ఉంటుంది, సౌత్ వందే భారత్ ట్రైన్లో సౌత్ సంబంధించిన ఫుడ్ ఉంటుంది. సో ఇలా ప్రతిదీ కూడా మనం స్కాన్ చేసుకొని మనం ఓపెన్ చేసుకుంటే కనుక మన ప్రతిదీ కూడా ఆ ట్రైన్ నెంబర్తో సహా మనకు ఇందులో మెన్షన్ చేస్తారు. ఎన్ని మనకు వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి ఏంటనేది పూర్తిగా అయితే మనకు ఎలాంటి ఫుడ్ మనం వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, మనం ఎలాంటి ఫుడ్ అయితే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు తినొచ్చు అనేది మనకి ఇందులో ఫుల్ క్లారిటీగా అయితే ఉంటుంది, వినియోగించుకోగలరు. నైట్ 8 అవుతుంది. మొత్తానికి మనకు నైట్ డిన్నర్ కూడా వచ్చింది. నైట్ డిన్నర్లో మనకు పెరుగైతే ఇచ్చారు, ఒక 2 పుల్కాలు కూడా ఇచ్చారు, ఒక డ్రై కర్రీ ఇచ్చారు, అదేవిధంగా రైస్ కూడా ఇచ్చారు. సో దాంతోపాటు పప్పు, దాంతోపాటు ఒకటి సాలడ్ కర్రీ అంటే లైక్ పన్నీర్ కర్రీ అయితే మనకు సో ఇది ఇచ్చారు. సో చాలా అంటే చాలా అయితే బాగుంది మెన్యూ. చూడండి, వందే భారత్లో నైట్ డిన్నర్ కానీ మార్నింగ్ లంచ్ కానీ సో ఇలానే ఉంటుంది. ఒక 2 చపాతీలు ఇస్తారు, ఒక టైప్ గ్రేవీ కర్రీ ఇస్తారు, ఒకటి సాలడ్ ఇస్తారు.